హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక 3 పెన్నీ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఈ స్టాక్స్ సూపర్ బుల్లిష్ మోడ్లో ఉన్నాయన్నమాట. అంటే కంటిన్యూస్గా రేజ్ అవుతున్నాయి. సో అలా అని చెప్పేసి మన క్యాపిటల్ అంతా కూడా ఎప్పుడు కూడా పెన్నీ స్టాక్స్లో పెట్టకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర 1 lakh క్యాపిటల్ ఉంటే కనుక మ్యాక్సిమం 10%, 20% లేదా మ్యాక్స్ 30% మాత్రమే క్యాపిటల్ రిస్క్ చేయడానికి ట్రై చేయండి. అలాగే పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేవి మెయింటైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ రిస్క్ లెవెల్ ఒక 10% నేను రిస్క్ తీసుకోగలిగితే కనుక 10% స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. లేదు 12 to 15% రిస్క్ చేయగలిగితే కనుక 12 to 15% స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఒకవేళ మనకి ఆపోజిట్గా ఏమైనా స్టాక్ వెళ్తుంటే కనుక బెటర్ ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. లేదు మన డైరెక్షన్లో వెళ్తుంటే మంచి ప్రాఫిట్ వచ్చేదాకా హోల్డ్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. పెన్నీ స్టాక్స్ ఎప్పుడు కూడా రిస్కీ. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే కనుక నీట్గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసి వెరీ స్మాల్ క్యాపిటల్స్ ఈ పర్టికులర్ స్టాక్స్లో మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఆ 3 పెన్నీ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఈ వీడియోలో ఫస్ట్ 3 స్టాక్స్ డిస్కస్ చేద్దాం కదా, పెన్నీ స్టాక్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి రేణుకా షుగర్ ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నారు ఈ రేణుకా షుగర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ప్రీవియస్గా ఈ స్టాక్ ఏదైతే షుగర్కి ఇథనాల్ బ్లెండింగ్ ఏదైతే జరుగుతుందో కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయిన తర్వాత షార్ప్ ఫాల్ తర్వాత ప్రస్తుతం మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 47 లేదా 50 రీజన్ ఏదైతే ఉందో సో బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ అయి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి లాస్ట్ 2 daysగా పెరుగుతుందన్నమాట. సో బెటర్ ఏమైనా స్టాక్ పడుతుంటే కనుక 50 levels ఆల్వేస్ బెటర్ అనమాట. లేదు అనుకుంటే కనుక స్టాక్ కనుక 60 above సస్టైన్ అయితే కనుక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మండే ట్యూస్డే అబ్జర్వ్ చేయండి, 60 above సస్టైన్ అయితే కనుక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం మనం 70 to 80 మన టార్గెట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ 60 above సస్టైన్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మినిమం 47 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. సో మెయింటైన్ చేసి 70 up to 80 ఈవెన్ ఇంకా రేజ్ అయితే కనుక 100 దాకా కూడా వెళ్ళొచ్చు లాంగ్ రన్లో. అంటే షార్ట్ పీరియడ్ అంటే ఒక 3 months 8 months ఈ పీరియడ్లో మనకు వెళ్ళొచ్చు. బట్ స్లోగా అయితే కనుక వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అప్ టు మనకి 80 levels దాకా కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, రేణుకా షుగర్స్. రీసెంట్గా కొంత ఇంక్రీజ్ అయింది. మొన్న ఏదైతే ఫ్రైడే రోజు డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయింది. అబ్జర్వ్ చేయండి, పడిపోతుంటే బెటర్ లెవెల్స్ ఏంటంటే 50 levels అనమాట. సో 47 నుంచి 50 రీజన్స్ బెటర్. లేదు స్టాక్ కనుక 60 above సస్టైన్ అయితే కనుక మండే ట్యూస్డే అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం 70 80 టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు. 50 లేదా 47 బిలో స్టాప్ లాస్ అని మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, రేణుకా. సో అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మడ్రాస్ ఫెర్టిలైజర్స్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా సూపర్ బుల్లిష్ మోడ్లో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 30 రూపీస్ స్టాక్ డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయ్యి ప్రస్తుతం 60 దాకా కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ 1.5 monthలోనే. సో స్టాక్ ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ ఇచ్చింది అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి, నీట్గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. ప్రస్తుతం ఏదైతే ఉందో స్టాక్ సో 57 above సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయండి. లేదు ఏమైనా స్టాక్ పడుతుంటే కనుక 50 levels ఇక్కడ కూడా బెటర్ అనమాట. సో లేదు స్టాక్ కనుక 57 above సస్టైన్ లేదా 60 above సస్టైన్ అయినా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది కూడా మనకి మినిమం స్మాల్ టార్గెట్స్ పెట్టుకోండి. 70 నుంచి 75 లేదా ఇది కూడా 80 దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో స్లోగా ఇన్వెస్ట్ చేయండి, స్మాల్ క్యాపిటల్స్ పెట్టండి. ఇది కూడా అంతే 47 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మద్రాస్ ఫెర్టిలైజర్స్ ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆఫ్టర్ లాంగ్ టర్మ్ తర్వాత సో ఈ స్టాక్లో మంచి బ్రేక్అవుట్ వచ్చిందనమాట. ప్రీవియస్గా ఈ స్టాక్ చూస్తే కనుక 2017-18 ఆ టైంలో సో ఇది 50-55 రీజన్కి వెళ్ళి అక్కడి నుంచి షార్ప్ ఫాల్ అయింది. ప్రస్తుతం ఆ రీజన్ని బ్రేక్అవుట్ చేసింది ఫ్రెండ్స్. సో మంత్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నాం. సో ఓవర్ ద ఇయర్స్ తర్వాత ఇది మంచి బ్రేక్అవుట్ వచ్చిందనమాట మద్రాస్ ఫెర్టిలైజర్స్. సో ఓవరాల్గా సో ఆ లెవెల్ సస్టైన్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకున్న తర్వాత సో లాస్ట్ 2 daysగా కొంత ఇంక్రీజ్ అయిందనమాట. సో అబ్జర్వ్ చేయండి, బెటర్ లెవెల్స్ ఎప్పుడు కూడా 50 levels. లేదు స్టాక్ కనుక 57 లేదా 60 above సస్టైన్ అయిన తర్వాత ఇన్వెస్ట్ అనేది చేయండి. ఒకవేళ బుల్లిష్ మోడ్లో ఉంటే సో మండే అబ్జర్వ్ చేయండి, ట్యూస్డే నుంచి ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. మినిమం మనకి 70 up to 80 levels దాకా మనం ఏదైతే టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 47 రీజన్ మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, మద్రాస్ ఫెర్టిలైజర్స్. థర్డ్ వన్ వచ్చేసరికి జీనస్ పవర్. ఇది కూడా సూపర్ బుల్లిష్ మోడ్లో ఉంది. ఆఫ్టర్ చాలా టైం సస్టైన్ అయిన తర్వాత సైడ్ వేస్ వెళ్ళిన తర్వాత సో ఆ 15-16 లెవెల్ బ్రేక్ అయింది. బ్రేక్ సస్టైన్ అయ్యి అప్ ట్రెండ్లో ఉంది ప్రస్తుతం. సో అబ్జర్వ్ చేయండి, సో ఇంకా అప్ సైడ్ మూమెంట్ ఉంటే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. మరి ఇంత హెవీ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో మినిమం 20 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. అదే కొంత ఎక్కువ స్టాప్ లాస్ అవుతుంది. బట్ ఒకవేళ మీరు రిస్క్ చేయగలిగితే కనుక 5 రూపీస్ అరౌండ్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసి సో ఇక్కడి నుంచి మనం మినిమం 30 level అలాగే 35 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఏమైనా అప్ ట్రెండ్ ఉంటే కనుక ఇంకా పైకి వెళ్ళొచ్చు. బట్ మినిమం ఎక్స్పెక్టెడ్ సో
30 నుంచి 35 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓ 5 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి అప్ టు 10 పాయింట్స్ 15 పాయింట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అప్ టు 40 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా స్టాక్ అనేది అప్ ట్రెండ్ ఉంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ చాలా టైం తర్వాత ఇక్కడ అరౌండ్గా 2 months స్పెండ్ చేసింది ఆ 15-16 రీజన్లో. అది బ్రేక్ అయింది, మళ్ళీ సస్టైన్ అయింది, కొంత సైడ్ వేస్ నుంచి అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో అబ్జర్వ్ చేయండి. సో పెరుగుతుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, పడుతుంటే అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో కొంత 25 లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతుంటే కనుక మండే కానీ ట్యూస్డే కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అప్ టు 30, 35 ఈవెన్ 40 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 20 బిలో కానీ లేదా కొంత రిస్క్ చేయగలిగితే 17 బిలో కానీ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట 3 స్టాక్స్, స్మాల్ పెన్నీ స్టాక్స్ అనమాట. ఈ స్టాక్స్ కొంత జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, క్యాపిటల్ రిడ్యూస్ చేయండి, 20,000 30,000 ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మీ లాస్ వచ్చేసరికి 3,000 5,000 6,000 లాస్ యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. సో మన క్యాపిటల్ మీద. సో స్మాల్ క్యాపిటల్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పెరిగితే మనం ఎక్కువ టైం హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ పడుతుంటే కనుక ఆ స్మాల్ లాస్ 3,000 5,000 6,000 లాస్ ఎగ్జిట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ కూడా కొంత పాజిటివ్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో కనుక మీకు నచ్చినది ఇంకా లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.